వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన ఒక వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పేర్ని నాని గొంతు నొక్కడానికే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు, ఆయన కస్టడీపై మాట్లాడుతున్న ఒకే ఒక వైసీపీ నేత పేర్ని నాని. అందుకు గట్టిగా వినిపిస్తున్న ఆయన గలాన్ని నొక్కడానికి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపిందని వైసీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న ఒక కేసును ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఆ కేసు చుట్టూ ఆయన నడిపించి ఆ కేసులో ఆయనను ఇరికించాలని ప్రయత్నం జరుగుతున్నట్టు వీరు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆయన ఆ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన తప్పేమన్నుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2024కు ముందు ఆయన మంత్రి, ఆ తర్వాత 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుక్కి అంటే పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టుకు వైసీపీ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నారు. ఆయన నిలబెట్టించి ఆయనను ముందు వరుసలో పెట్టి వెనక ఆయన రాజకీయం నడిపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల ముందే దాదాపు 10,000 నకిలీ పట్టాలను మచిలీపట్నం నియోజకవర్గాల్లో ముద్రించి వాటిని 5,000 మందికి పంచినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కేవలం కొడుకు కిట్టును గెలిపించడం కోసం, ఓట్లు దన్నుకోవడం కోసం, పేదలను మోసం చేసినట్టు చాలా క్లియర్గా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఏదైతే మనకు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ అంటే వీటి నకిలీ పట్టాలకు సంబంధించి ముద్రణలు చేయడం, ఆ నకిలీ పట్టాల పైన వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో పెట్టి మరి ఈ నకిలీ పట్టాలను ముద్రించి వాటిపై అప్పటికి అక్కడ తహసీల్దార్గా ఉన్న సునీల్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టు తెలుస్తుంది. ఈ పట్టాలను అనధికారికంగా వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పంచినట్టు కాకుండా కేవలం ఈ పేర్ని నాని అనుచరులు మాత్రమే అనధికారికంగా ఒక అఫిషియల్ లాగా పంపిణీ చేశారు. అక్కడున్న కార్యకర్తల చేత, అలాగే అక్కడున్న వాలంటీర్ల చేత ఆ గ్రామాల్లోని నిరుపేదలకైతే ఈ ఇళ్ల పట్టాలను పంపించారు. మొత్తం 5,000 మందికి పంచారు. ఒక్కొక్క ఇళ్ల పట్టా 10 నుండి 20 లక్షల వరకు ఖరీదు ఉంటుందని నమ్మించారు. అంటే ఫేక్ లేఅవుట్లను క్రియేట్ చేసి, అలాగే ఫేక్ సర్వే నెంబర్లను క్రియేట్ చేసి ఇళ్ల పట్టాలను తయారు చేశారని అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత మంత్రి, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆయన పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అప్పటి జాయింట్ కలెక్టర్ గా ఉన్న గీతాంజలి నేతృత్వంలో జరగడంతో అక్కడ ఉన్న నకిలీ ఇళ్ల పట్టాలను అయితే వారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళపై కేసు కూడా కట్టారు. కేసు కట్టిన తర్వాత కేవలం ఒక విఆర్ఏను సస్పెండ్ చేశారు. కానీ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఎవరిపైన అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నారు. ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే 2019కు ముందు మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నకిలీ పట్టాలను పంచిన కేసులోనే ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన జైలుకు వెళ్లారు. మరి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలుకు పంపించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పేర్ని నానిని అలాగే చూస్తూ వదిలేసింది? పేర్ని నానిని, పేర్ని కిట్టు చుట్టూ కూడా ఈ కేసు తిరిగే అవకాశం ఉన్నది అని చెప్పేసి అయితే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే దీంట్లోనే ఇంకొక కోణం ఏంటంటే, ఇది వైసీపీ శ్రేణుల నుంచి చెప్తున్న కోణం ఏంటంటే, పేర్ని నాని ఇప్పుడు ప్రస్తుతం చాలా గట్టిగా తన వాయిస్ను వినిపిస్తున్నాడు. తన వాయిస్ను నొక్కిపెట్టే క్రమంలోనే టీడీపీ శ్రేణులు అయితే ఇలాంటి కుట్రకు తెరలేచారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా పేర్ని నాని ఆయన అనుచరులు చేసింది తప్పే, నకిలీ ఇల్లు పట్టాలను చూపించి ఇది మోసం చేయడమే అవుతుంది, ఇది ఖచ్చితంగా క్రిమినల్ చర్య అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద పేర్ని నాని తన అనుచరులను ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే దీని చుట్టూ రాజకీయ విశ్లేషణ కోణం కూడా ఒకటి ఉన్నది. ఇది ఏంటంటే, టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా పేర్ని నాని అయితే సైలెంట్ అవుతారని, పేర్ని నాని సైలెంట్ అయితే ఇక టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులు అయితే వీరు చేయాల్సినవి చేయొచ్చు, ఇక అడిగేవారు ఉండరు అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ శ్రేణులు అయితే రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అంటున్నారు. కానీ టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు మాత్రం రాజు తలుచుకుంటే అన్యాయాలు చేసిన వారు, అక్రమాలు చేసిన వారు స్వేచ్ఛగా తిరగవద్దు అని చెప్పేసి వీరంటున్నారు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.